ఇంకా వాక్య భాగంలోకి వెళ్దామండి. క్రీడలు తెలుసు కదా, క్రీడలు లేదా స్పోర్ట్స్ అన్నవి వాటిలో రాణించాలంటే క్రీడాకారులు చాలా కష్టపడతారండి. వాళ్ళు పగలు రాత్రి ఇంకా శ్రమిస్తూనే ఉంటారు వాటిలో. ఆ పోటీల్లో వాళ్ళు గెలవటానికి వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తారు. అలాగే వాళ్ళ ఆహార నియమాలు కానీ లేకపోతే వాళ్ళు అన్నిట్లో కూడా వాళ్ళు అనుకున్న ఆ గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని రీచ్ అవ్వడానికి వాళ్ళు దివారాత్రులు కూడా కష్టపడుతూ ఉంటారు. అది లోకల్ కావనివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కావనివ్వండి, దేశవ్యాప్తంగా, ఇంటర్నేషనల్గా ఏదైనా కూడా వాళ్ళు ఆ పేరు ప్రఖ్యాతుల కోసం ఎంతగానో శ్రమిస్తూ నిరంతరంగా కఠిన శ్రమ చేస్తూ ఉంటారు. కఠినమైన శిక్షణ కూడా వాళ్ళకి ఉంటుంది. మరి అలాగే మనకు కూడా ఈ క్రైస్తవ జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలి అంటే మనకు కూడా అలాంటి శ్రద్ధ గల శిక్షణ చాలా అవసరం అండి. మనకు కూడా శిక్షణ అంటే ఏదో బైబిల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలా అనుకోకండి. మన వాక్యం వింటూ మన శిక్షణాలయం ఏంటో తెలుసా? బైబిలేనండి. దీనిలో దేవుడు ఎన్నో మాటలు వ్రాయించాడు. వీటిని మనం అనుదినం మరి భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తూ మన సమయం కేటాయిస్తూ ఎంతో డెడికేషన్తో అంకిత భావంతో మరి మనం కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా సక్సెస్ఫుల్గా మరి యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం సాధించగలుగుతామండి. ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవ జీవితం అంటే ఒక పోరాటం అనేసి చెప్పవచ్చు. ఒక పోరాటంలాగే చేయాలి. మన ముందు ఉన్న మన బ్రతికిన బైబిల్లో ఉన్న భక్తులు కానీ విశ్వాసులు కానీ వాళ్ళంతా కూడా మరి దేవుని కొరకు వాక్యం కొరకు ఎంతగానో మరి పోరాడారు వాళ్ళు. ఒక విధంగా మనం కూడా క్రీడాకారులు లాంటి వాళ్ళమే. వాళ్ళలాగే మనం కూడా కఠిన శ్రమ చేయాల్సి ఉంది అన్నట్లుగా చాలా వాక్య భాగాలు మనకి దేవుడు ఈ యొక్క గ్రంథంలో రాయించాడు. ఒకసారి ఆ వాక్య భాగాలు కూడా కొంతసేపు మనం ధ్యానిద్దామండి. ఇప్పుడు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. అపోస్తలుడైన పౌలు గారు, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. చాలండి. జట్టి అయిన వాడు అంటే ఇంగ్లీష్లో అథ్లెట్ అని ఇచ్చారండి. అన్ అథ్లెట్ ఈజ్ నాట్ క్రౌన్డ్ అన్లెస్ హీ కంపీట్స్ అకార్డింగ్ టు ద రూల్స్ అని ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ ఒక క్రీడాకారుడు ఉన్నాడంటే అతను పోరాడేటప్పుడు ఎలా పోరాడాలంట? నియమ ప్రకారం పోరాడాలంటండి. నియమాలు అంటే రూల్స్. కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి దేనికైనా. ఆ రూల్స్ని ఫాలో అవుతూ వాళ్ళు ఆడినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ కిరీటం అంటే ఇక్కడ మెడల్ అవ్వచ్చు, కప్ అవ్వచ్చు. సో వాళ్ళు ఎలా పడితే అలా ఆడితే వాళ్ళని కన్సిడర్ చెయ్యరు. వాళ్ళ నియమాన్ని పాటిస్తూ చక్కగా ఆడి గెలిచినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ కప్పు కానీ మెడల్ కానీ ఇవ్వబడుతుంది. అలాగే మరి మన ఆధ్యాత్మిక లోకంలో కూడానండి విశ్వాసుల్ని క్రీడాకారులు వంటి వారు అని చెప్పి గలతీ పత్రికలో కూడా రాయబడిందండి. చూడండి ఒకసారి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యములకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడో అడ్డగించాను. చాలండి. చూడండి ఏమని చెప్తున్నారు ఇక్కడ? మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. మనం పరిగెడుతున్నాం, పరుగులో ఉన్నామండి. అవును, మనకి ఇది పరుగు పందెం లాంటిదే. అపోస్తలుడైన పౌలు గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు, మీరు బాగా పరిగెత్తండి. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు? మీరు బాగానే పరిగెడుతున్నారట, కానీ సత్యములకు విధేయులు కాకుండా, వాక్యానికి విధేయులు కాకుండా ఎవరో మిమ్మల్ని అడ్డగిస్తున్నారట. ఏం అడ్డగిస్తున్నారు? ఎవరు అడ్డగిస్తున్నారు? ఏం అడ్డగిస్తుంది అనేది మనం ఒకసారి చూసుకుంటే కనుక మరి గలతీయులలో అంటే నేను చెప్పేస్తాను, వద్దు చదవకండి. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచి వారు కొందరు ఉన్నారు అని ఒక చోట రాయబడి ఉంటుంది. మరి అలాగే వాక్యాన్ని కలిపి చెరిపేవారు, అబద్ధ బోధకులు, ఇలాంటివన్నీ కూడా మనకి అడ్డంకులుగా ఉంటాయంటండి.
ఇవి మనల్ని అడ్డగిస్తాయట, వాక్యానికి విధేయులు కాకుండా. మరి మనం బాగా పరిగెత్తాలి అంటే ఇలాంటి అడ్డంకులన్నింటినీ కూడా దాటుకుని వెళ్ళాలి అని పౌలు గారు గలతీలకు రాస్తున్నారు. మరి పౌలు గారు కూడా మరి ఆయన ఎలా పరిగెట్టారో కూడా మనం ఒకసారి చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 14 వరకు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను. చూడండి, ఈయన వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం పరిగెడుతున్నాడంటండి. వేగిరపడుచు, త్వరపడుచు పరిగెడుతున్నాడంట. ముందున్న వాటికి వెనకాల మన గత జీవితం ఉండవచ్చు, లేదా మన బలహీనతలు ఉండవచ్చు, పాపం జీవితం. మనం పాపం జీవితం వదిలిపెట్టే కదండి దేవుని దగ్గరికి వచ్చాము, అన్నీ ఒప్పుకున్న కదా మనం నూతన పంచబడిన వాళ్ళు. సో అవన్నీ ఇంకా గుర్తు రావద్దు, ఇంకా అవన్నీ పక్కన పెట్టండి, వెనక ఉన్నవి మర్చిపోండి. ముందున్న వాటి కోసం, ముందు మన కోసం ఏమైతే ఉందో దానికోసం దేవుని ఉన్నతమైన పిలుపు, మనందరినీ దేవుడు తన కుమార్తెలుగా ఉండటానికి పిలుచుకున్నారు. ఆ పిలుపుని అందుకొని మరి ఏంటంట, ఆ పిలుపు బహుమానం పొందాలని, మనకి బహుమానం పొందాలని దేవుడు పిలిచాడటండి. మరి అలాంటి ఉన్నతమైన పిలుపుకి మనం చూస్తూ త్వరపడి మనం పరిగి పెట్టాలంట, అది అందుకోవాలని చెప్పి. ఈ వెనుక నేను మర్చిపోండి, మిమ్మల్ని వెనక్కి లాగేవన్నీ కూడా మర్చిపోండి, అవన్నీ కూడా వద్దు, ఎందుకంటే అవన్నీ మనకు అడ్డంకులు, అవి విడిచిపెట్టేమని చెప్పాడు కదా. సో పౌలు గారు అవన్నీ విడిచిపెట్టేసి ఆయన మరి ఆ బహుమానం కోసం గురి యొద్దకి పరిగెత్తుచున్నాడటండి. మనకి ఒక లక్ష్యం, ఒక గురి, విజన్ ఉండాలి. ఆ గురి ఉన్నప్పుడే మనం కరెక్ట్గా పరిగెత్తగలుగుతాం. ఎలా పడితే అలా కాదండి, మనం పరిగెత్తుతే ఒక మీనింగ్ ఉండాలి. మనకు ఒక బహుమానం ఉంది, అక్కడ ఒక గురి ఉంది, అక్కడికి దానికి రీచ్ అవ్వాలి మనం. అది ఆ దేవుడు ఇచ్చే బహుమానం అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అలాంటి ఉన్నతమైన పిలుపుకి మరి మనం లోపడి వెనుక ఉన్న వాటన్నింటినీ కలిసి ముందున్న వాటి కోసం పరిగి పెట్టాలి. ఆ గురి ఏంటంటే, ఐడియా ఉందా? గురి ఏంటనేది బహుమానం ఓకే. ఇంకోటి పరలోకం. మనందరికీ కూడా ఇక్కడ ఒక గురి ఉండి మనం ఉన్నాం. మీరందరూ దేవుని సన్నిధానికి వచ్చారంటే వాక్యం వినేసి విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కాదండి. ఆ వాక్యం ప్రకారం మనం బ్రతుకులు సరి చేసుకొని వాక్యానుసారంగా జీవించి మరి దేవుడు లోకానికి వెళ్ళాలి. మనకి నిలబడిన కొంతకాలమే, మనకి ఇప్పుడు బాగా చాలా లెసన్స్ నేర్చుకుని ఉంటాం కదండి సంవత్సర కాలంలో. అసలు లైఫ్ అంటే ఏంటి, ఎంత చిన్నది, అసలు దీనికి ఎంత వాల్యూ ఇస్తున్నామా, దీనికి మనం అసలు ఎలా అంటే వస్తున్నాం వెళ్తున్నాం సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి మన లైఫ్లో. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో అసలు లైఫ్ అనేది ఎలాంటిది అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే ఉంటారండి ఖచ్చితంగా. అసలు ఇలాంటి దాని గురించి పాకులాడాల్సిన అవసరం లేదండి. మనం ధైర్యంగా దేవుడి చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏ క్షణాలు మనకి మరణం వచ్చినా చలో అన్నట్టు అసలు ఇంకా ఆ గురి దగ్గర వెళ్ళిపోవడమే, దేవుడు ఇచ్చే బహుమానాన్ని పొందుకోవడానికి మనం రెడీగా ఉంటాం. అంతేకాదు భయపడం కదండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అన్నీ కరెక్ట్గా చేస్తున్నాం. మరి మేము చెప్పేవన్నీ మీకు ఏంటంటున్నారు, ట్రైనింగ్, ఇది శిక్షణ. ఆ స్పోర్ట్స్ మెన్ అని వాళ్ళు, ఆ క్రీడలు ఆడేవాళ్ళు ఎలాగైతే శిక్షణ తీసుకుంటున్నారో అలాగే మనం కూడా ఇది శిక్షణ తీసుకుంటున్నాం వాక్యంలో. సో మన గురి ఏంటి, వాళ్ళు ఏదో రీచ్ అవుతారు, వాళ్ళు అక్కడ మెడల్ ఇస్తారు, స్వర్ణ పథకం, కాంస్య పథకం అలా ఇచ్చి, లేకపోతే కప్పు ఇస్తారు. మనకైతే దేవుడు ఇచ్చే బహుమానాలు ఉన్నాయండి చాలా. ఇంకా ముందు చూద్దాం అవి ఏంటన్నది. అయితే మరి ఫిలిప్పీలు చెప్పినట్లుగానే పౌలు గారు కొన్ని సంఘాలతో మాట్లాడుతూ ఉన్నారు. గలతీలు చెప్పారు, ఇక్కడ ఫిలిప్పీలు చెప్పారు. ఇప్పుడు మనం కొరింథీ సంఘంతో కూడా ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 6 వరకు అండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ
పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షేమము కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమము కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి గురి చూడని వాని వలె పరిగెత్తువాడని కాను. చూడండి, చాలండి. పందెంలో పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారండి. అందరూ పరిగెత్తరు. అందరి గురి ఏంటంటే బహుమానం తీసుకోవాలి. వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వాలి. కాబట్టి వాళ్ళు గురి ఎంతకి పరిగెడతారు. కానీ వాళ్ళందరూ కూడా పరిగెత్తిన బహుమానం తీసుకునేది ఒక్కళ్ళే కదండి. అందరూ కూడా మంచి ట్రైనింగ్ తీసుకుంటారు, కష్టపడతారు. ట్రైనర్స్ ఉంటారు, ప్రతి ఒక్కరికి ఒక కోచ్లు ఉంటారు. అలాగే కోచ్లు కూడా మంచి మంచి సలహాలు, టిప్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి, ఎలా గెలవాలి, ఏ రకంగా చేస్తే. అని పరుగనే కాదు, ఎనీ కాంపిటీషన్ అంటే అది ఎలాంటిదైనా సరే, ఎలాంటి క్రీడలైనా సరే వాళ్ళకి అభ్యాసం చేసేటప్పుడు ఎన్నో రకాలు నేర్చుకుంటూ ఉంటారు. మరి అలాగే పోటీ వచ్చిన వాళ్ళందరూ కూడా పోటీ పడినా బహుమానం మాత్రం ఒకళ్ళే పొందుతారు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడానండి మనకు కూడా ట్రైనింగ్ అవసరం. ఎందుకు చెప్తున్నారు ఈ భక్తులందరూ అంటే, క్రీడాకారులు ఎలా చేసుకుంటే మనకెందుకండి అనుకుంటాను కాదు. ఇది మనం కూడా క్రీడాకారులు లాంటి వాళ్ళమే. మనకు కూడా ఇలాంటి పనులు ఉంది, మన ఎదురు కూడా ఇలాంటి పందెం ఉంది, మనం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనకి గుర్తు చేస్తూ ఉన్నారనమాట. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా మనకి ట్రైనింగ్ అనేది అవసరం అండి. మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే బైబిలే. ఈ బైబిల్లోనే మరి మనకి కోచెస్ ఉన్నారు. మన కోచ్లు ఎవరు అనుకుంటున్నారు? భక్తులు, ఎంతోమంది భక్తుల జీవితాలు ఉన్నాయి ఇందులో. వాళ్ళ జీవితాలు చదివినప్పుడు మనం ఎన్నో పాయింట్స్ నేర్చుకుంటూ ఉంటాం, ఎన్నో టిప్స్, సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే మరి మనం మాకు లాంటి బోధకులు మీకు ఇలా చర్చెస్లో, మీటింగ్స్లో మీరు వింటూ ఉంటారు కదా. వీళ్ళన్నింటిలో కూడా ఇదే మీకు ట్రైనింగ్. వీటిలో మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి వాటిని ఆచరిస్తూ మరి పరలోక పరుగుని మీరు కొనసాగించాలి. గురి చూసే వాళ్ళలాగే పరిగెత్తాలి తప్ప. ఏమని చెప్తున్నారు పౌలు గారు? నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తువాడని కాదు. ఎందుకంటే నాకు అక్షయ కిరీటం పొందాలి. ఇక్కడ ఈ లోకంలో ఇచ్చేవన్నీ కూడా క్షయమైపోయానండి. అవన్నీ మనం పట్టుకెళ్ళాం. ఇక్కడ మనకి ఎన్ని మెడల్స్ వచ్చినా, ఎన్ని కప్పులు వచ్చినా, ఎన్ని కిరీటాలు వచ్చినా ఇక్కడే విడిచిపెట్టేయాలి. కానీ మనకి దేవుడు ఇచ్చేది, అక్కడ ఇచ్చేది అక్షయ కిరీటం, ఎప్పటికీ ఉండేది. కాబట్టి అలాంటి దానికోసం నేను పరుగు పెడుతున్నాను. గురి చూడని వాని వల్ల పరిగెట్టట్లేదు. నా గురి మీద కాన్సన్ట్రేట్ చేసి నేను పరిగెడుతూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా అలా పరిగెత్తండి అని చెప్పేసి చెప్తున్నారండి. ఇంకొక వాక్య భాగం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మనం చాలాసార్లు చదువుకుంటుంటాము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసముల కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో పరిగెత్తుదాము. చాలండి. Let us run with endurance the race that is set before us అంటారు. మనం ఎదురే ఉంచబడిన పందెంలో ఎలా పరుగు పెట్టాలంటే ఓపికతో పరుగు పెట్టండి. ఎందుకంటే మీ ముందు చిక్కులు పెట్టే పాపం ఉంది, అది మనల్ని కొనసాగనివ్వదు మన పరుగుని. కాబట్టి మీరు ఎవరిని చెప్పాను కదా, ఇప్పుడు బైబిల్లో మనకి ఎంతోమంది ఆదర్శంగా తీసుకోవడం, మాదిరికరంగా ఉన్నారు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలని కదా, వాళ్ళ వైపు చూడండి. మరి 12వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంటుందండి. వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారు దేవుని కొరకు అన్నది చూస్తే, మరి వాళ్ళు ఎలాంటి, ఇప్పుడు ఒక స్టేడియంలోనండి మనం ఏదైనా ఒక స్పోర్ట్ జరుగుతుంది అనుకోండి, ఆ చుట్టూ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా.
వెళ్ళండి పరిగెట్టండి అనేసి వాళ్ళు ఒకవేళ నిస్సత్తువ వచ్చేసినా, వాళ్ళకి ఒకవేళ బలహీనతతో వాళ్ళు బ్యాక్ అయిపోతూ ఉన్నా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వెళ్ళండి పరిగెట్టండి చేయండి అనేసి వాళ్ళ ఫేవరెట్ వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదండి. ఆ రకంగానే మనకు కూడా మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి ఒకవేళ మనకి నిస్సత్తువ వచ్చేసేయచ్చు, బలహీనత రావచ్చు, లేకపోతే మనకి చెప్పారు కదా ఇంతకుముందు వెనక ఉన్నవి వాళ్ళకి గుర్తుకు రావచ్చు. దానివల్ల మనం వెనకపడిపోతే కనుక వీళ్ళు ఎంకరేజ్ చేయడానికి మనల్ని గొప్ప సాక్షి సమూహం ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వెళ్ళండి, మీరు గురిగెళ్ళకి పరుగు పెట్టండి, దేవుడు మీకు మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు, ఖచ్చితంగా మీరు దాన్ని కొట్టాలి అని చెప్పి వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే మరి ఇక్కడ సులువుగా చిక్కులు పెట్టి పాపం ఉంటుంది, దాన్ని విడిచిపెట్టేయండి. విడిచిపెట్టేసి ఏం చేయమంటున్నాడు? విశ్వాసంలో కర్తయు దానిని కొనసాగించేవాడు అయినా యేసు వైపు చూచుచు మన యేసు ముచ్చబడి పందిరిలో ఓపికతో పరిగెత్తుతాము. మరి యేసు వైపు చూడమంటున్నారండి. మనకి పౌలు గారు కూడా చెప్పారు కదా, క్రీస్తు నేను మాదిరిగా పెట్టుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి చెప్పారు కదా. సో ఆయన కూడా క్రీస్తుని చూసి మరి ఇవన్నీ కూడా అంత ఓపికగా చేశారు. సో మనం ఒక్కసారి నిజంగానే మనం యేసు క్రీస్తుని కనుక ఒక్కసారి చూడండి ఆయన వైపు. ఆయన ఎంత కష్టపడ్డారండి జీవితంలో. ఆయన సుఖపడ్డారా? అసలు రక్తం కారునంతగా ఆయన కష్టపడ్డారండి. మనమేమి రక్తం కార్చడం లేదే, మనం సుఖంగానే ఉన్నాం కదా, కూర్చున్నాము హాయిగా ఇక్కడ కానీ ఇంట్లో కానీ. మనం అంత కష్టపడటం లేదు వాక్యం కోసం కానీ దేవుని కోసం కానీ. కానీ ఆయన దేవుని కుమారుడై ఉండి మరి మనందరినీ మరి మన పాపం నుంచి విడిపించాలని చెప్పి లోకానికి వచ్చి ఎన్ని శ్రమలు, నిందలు, బాధలు అనుభవించారండి ఆయన. మనల్ని ఎవరైనా చిన్న మాట అంటేనే ఎంత పౌరుషం వచ్చేస్తుంది కదా, కానీ ఆయన ఆ నిందల్ని కూడా భరించారండి. ఎందుకు? దేవుని పని చేస్తూ ఉన్నారు ఆయన పనిలో. మరి ఆయన ఎన్ని కష్టాలైనా అనుభవించడానికి రెడీ అయ్యే వచ్చారు ఈ లోకానికి. కానీ మానవ మాతృగా చెప్పాలంటే అన్నీ కూడా పేరు చేయడం చాలా కష్టం. ఎంత భక్తులకైనా కూడా ఒక్కొక్కసారి కొంచెం కోపం రావడం కానీ ఆయన అసలు ఎంతగా అంటే తనని హింసించే వాళ్ళ కోసం కూడా అసలు ఆయన ప్రార్థించారండి. వాళ్ళకి క్షమించమని అడిగారు. మరి ఆయన ఏమని చెప్పారు? ఒక మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాను తండ్రి, ఈ లోకంలో నాకు ఇచ్చిన పని ఈ భూమి మీద మిమ్మల్ని మహిమపరిచాను అని ఆయన చెప్పారు. అది ఊరికే చెప్పలేదు ఆయన, ఏదో సువార్త చేసుకుంటూ అలా వెళ్ళిపోయి ఏదో 4 మాటలు చెప్పేసి ఇది కాదు కదా. ఆయన ఎంత కష్టపడ్డారో మన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి శిలువ మరణం పొందినంతగా ఆయన మన కొరకు ప్రాణాలు అర్పించి ఆయన మనకి పాప విమోచన దయచేశారు. ఆయన చూడండి ఒక్కసారి, ఆయన చూస్తూ ఉన్నప్పుడైనా మనకి కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. కాబట్టి మన ముందు ఉంచబడిన ఆ పందెంలో ఓపికగా పరుగు పెట్టాలంటే క్రీస్తు వైపు చూడండి, ఒక పౌరు వైపు చూడండి, ఇందులో ఉన్న విశ్వాసులను చూడండి. అప్పుడు మనకి ఆ యొక్క గురి వద్దకి పరుగు పెట్టాలి అనే ఆ విశ్వాసం స్థిరంగా ఉంటామన్నమాట. మనం బలహీనపడం. కాబట్టి అలా బలహీనపడినట్లయితే వెనక ఉన్న వాటిని మరి విడిచిపెట్టకుండా ఉన్నట్టయితే కనుక మనం ముందుకు సాగలేము. కాబట్టి మనకి అడ్డంకులుగా ఉన్న వాటన్నిటినీ కూడా తొలగించుకొని మనం వేగిర పడుతూ మరి పరుగు పెట్టాలండి. మరి అందుకే పౌలు గారు కూడా ఒక చోట చెప్తారు, నేను గాలిని కొట్టినట్టుగా పోరాడటం లేదు, నా శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొనిచున్నాను అంటున్నారండి. ఆయన అంతగా తన శరీరం లోపరుచుకొని కష్టపడ్డాడు. అంతేగాని ఇప్పుడు క్రీడాకారులు కూడా చూడండి, ఎంత లిమిట్గా ఉంటారు. వాళ్ళంతా మితముగా ఉండాలని చెప్పి కూడా దాని వాక్యం చదువుకున్నాను. ప్రతి దాంట్లో ఫుల్గా తినేసి పరుగు పెట్టండి అనేది వాళ్ళు పరుగు పెట్టగలరా? నిద్ర వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, పరుగు పెట్టలేదు. అన్నిట్లో లిమిట్ అండి. ఫుడ్ కానీ ఒక నిద్ర కానీ అన్నీ ఒక సమయం అంటూ కేటాయిస్తారు. ప్రతి దానిలో లిమిట్. అలా ఉన్నప్పుడు మాత్రమే మన శరీరం మనకు సహకరిస్తుంది. అలా అందుకే ఈయన కూడా మరి తన శరీరం నలగొట్టుకుని దాన్ని లోపరుచుకున్నానని ఒక చోట
ఎందుకంటే ఇతరులకి ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడని అయిపోతానేమో అనే భయంతో అయినా తన శరీరాన్ని నలుగొట్టుకున్నాడంటండి. అలాగే మరి అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనంలో కూడా, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రేమైనదిగా ఎంచుకోవడం లేదు. చాలండి. చూడండి, ఆయన పరుగుని తనకి ఇవ్వబడిన ఆ పరిచర్యని, సువార్త పరిచర్యని తుదిముట్టింపవలనని, ఫినిష్ చేయాలని చెప్పే ఆ యొక్క ప్రక్రియలో ఆయన తన పరుగుని కొనసాగించే ఆ నేపథ్యంలో తన ప్రాణాలు ఎంత మాత్రము కూడా ప్రియమైనదిగా ఎంచుకొనటం లేదు. నేను చూసారా, అందుకే చెప్పాను, శరీరాన్ని నలగొట్టుకొని లోపరుచుకుంటూ తన ప్రాణాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా దేవుడు తన ఉన్నతమైన పిలుపుకి ఇచ్చే ఆ బహుమానాన్ని పొందుకోవాలని ఆయన గురి వద్దకే పరిగెపెడుతూ మరి ఆ యొక్క కృపా సువార్తను సాక్ష్యం ఇచ్చాడట. తన పరిచర్యని తుదముట్టించాడటండి, ఫినిష్ చేశాడు. ఆయన ముందున్న రేస్ని ఆయన ఎంతో ఓపికతో మరి దాన్ని ఫినిష్ చేశాను. అదే చెప్తూ ఉన్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటుంది. చూడండి, ఐ హ్యావ్ ఫౌండ్ ద గుడ్ ఫైట్ అంటున్నాడు. మంచి పోరాటం పోరాడాడంట. ఎంత సాటిస్ఫాక్షన్తో చెప్తున్నాడో చూడండి. ఎంతో కష్టపడ్డాను అని ముందు చెప్పారు ఆయన. నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, లోపరుచుకుంటున్నాను, నా ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రేమైనదిగా ఎంచుకోవడం లేదు. నా ముందు ఉంచబడిన ఈ రేస్ని నేను కొనసాగించడానికి విశ్వాసంతో నేను మరి పరుగు తీస్తున్నాను గురి యొద్దకి అని చెప్పిన ఆయన ఫినిష్ చేశాను. నేను ఇక్కడ మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, మరి విశ్వాసాన్ని కాపాడుకున్నారంట. ఆయన ఏమీ కోరుకోలేదండి, ఆయన విశ్వాసాన్ని కాపాడుకుంటూనే మరి ఈ మాటలు చెప్తూ ఉన్నారనమాట. మరి మనము కూడా అట్టి రీతిగా మనం కూడా చెప్పగలిగేలా ఉండాలి. మంచి పోరాటం పోరాడాలి, అంటే మంచి పరుగు పెట్టాను. నేను ఈ పరుగు పందుల్లో చాలా ఓపికగా నేను దేవుని పని చేశాను అని చెప్పి అంత సాటిస్ఫాక్షన్తో మనం కూడా మరి చెప్పగలిగేలా ఉండాలి. మరి ఇప్పుడు ఆయన ఫినిష్ చేశారు కదా, ఆయన రేస్ని గెలిచారు, అంటే గెలిచినట్టు. అది గెలిచిన వాళ్ళకి ఏముంటుంది? గెలిచిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? బహుమానం ఉంటుంది కదా, దానికోసమే కదా ప్రయాస అంతా. సో ఈయనకి బహుమానం ఏంటట? చూడండి, ఎంత వచ్చింది చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చాలా నీతి కిరీటం చూసారు. ఆయన బహుమానం, ఆయన కోసం నీతి కిరీటం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అది పొందుకోవడానికే ఆయన అంత కష్టపడ్డారు. మరి మనం కూడా ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఏం నేర్చుకుంటున్నామండి? సరే, పౌల్ గారికి ఏదో నీతి కిరీటం వచ్చిందిలే, మనకెందుకు, మనకేదో జస్ట్ ఎంట్రన్స్ ఉంటే సరిపోతుంది, మనకి ప్రైజెస్ ఇవన్నీ ఎందుకు అనుకోకండి. దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడండి. విశ్వాసులుగా మనం ఈ యొక్క జీవిత యాత్రలో మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ గురివైపు చూస్తూ పరిగెడుతున్న మనకి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ట్రీట్మెంట్ ఉండదు. అక్కడ దేవునికి అందరూ ఒకటేనండి. వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు, మనం కష్టపడి పరలోకం కోసం కష్టపడే వాళ్ళందరికీ కూడానండి తర్వాత మరి ఆ యొక్క బహుమానాలు మనకి ఎంత ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయో. మరి సాధారణంగా కిరీటం అనేది ఎవరికి ఇస్తారండి? ఈ రోజుల్లో లేవులు, కానీ పాత దినాల్లో మనం చూసినట్లయితే కిరీటం అనేది ఎవరు ధరించేవాళ్ళు? రాజులు ధరించేవాళ్ళు కదా. రాజులు అదొక అధికారానికి, కీర్తికి, ప్రతిష్టకి అది ఒక నిదర్శనంగా ఉండేది. అది ఒక సాంప్రదాయ అలంకారం అని చెప్పవచ్చు దాన్ని, రాజులు ధరించే కిరీటం. మరి మనకి కిరీటం ఇస్తానంటున్నాడంటే మనం రాజులమా? అవును, రాజులమేనండి. రాజులైన యాజక సమూహం అని చెప్పాడు. అవునా? మనకి ఎంతటి క్రెడిట్ ఉంది చూడండి. మనం కూడా రాజులమేనండి.
అందుకే మనకి కూడా కిరీటాలు ఇస్తానంటున్నాడు ఆయన. ఆయన దగ్గర చాలా కిరీటాలు ఉన్నాయండి దేవుని దగ్గర. చూద్దామా ఒకసారి? పాలకులు ధరించే కిరీటాల్లో రత్నమాణిక్యాలు, వజ్రాలు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మణిమాణిక్యాలు. అలాగే మనకు కూడా రకరకాల కిరీటాలను దేవుడు ఇస్తానని మరి బైబిల్లో రాయించాడు. అందులో ఒక 5 కిరీటాలండి, 5 కిరీటాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. వాటి పేర్లు అవి చూద్దాం ఒకసారి. ఏంటంటే నీతి కిరీటం మొదటిది. పౌలు గారు చెప్పారు కదా ఇప్పుడు, నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది అని చెప్పి. ఇంకొకటి జీవ కిరీటం. మూడోది అక్షయమము కిరీటం. అక్షయమ కిరీటం పొందుతాను అని చెప్పారు కదా, అంతకుముందు చదువుకున్నాం కదా. వాళ్ళైతే క్షయమ కిరీటం, మనమైతే అక్షయమ కిరీటం పొందుతాము అని చెప్పారు కదా. అది 3. 4 మహిమ కిరీటం. 5 అతిశయ కిరీటం. ఎన్ని కిరీటాలు ఉన్నాయండి? 5. చెప్పండి ఏంటి? నీతి కిరీటం, జీవ కిరీటం, అక్షయమ కిరీటం, మహిమ కిరీటం, అతిశయ కిరీటం. వెరీ గుడ్ అండి, చక్కగా వింటున్నారు వాక్యం మీరు. అలాగే మరి ఈ కిరీటాలని మనం పొందుకోవాలి అంటే ఎంత కష్టపడాలి? మన ముందు ఉంచబడిన పరుగు బంధంలో ఓపికతో పరుగు పెట్టాలి. మన గురి లక్ష్యం అంతా పరలోకమే. ఆ పరలోకం వైపు మన యొక్క విజన్ నుండి మరి దేవుని పరిచర్యని మనం చేసినప్పుడు, లేదా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా ఆ బహుమానాన్ని మనందరం కూడా పొందుకునే వారిగా ఉంటామండి. ఇప్పుడు చూసారు అది చక్కగా ఎంత శ్రద్ధగా విన్నారో మీరు వాక్యాన్ని. అలాగే వాక్యాన్ని అనుసరించే వారిగా కూడా ఉండాలి. ఇది విని విడిచిపెట్టేసేది కాదండి. వాక్యం ప్రకారం ప్రవర్తించకపోతే మనమే మోసం చేసుకున్నట్లుగా దేవుడు వాక్యంలో రాయించారు. కాబట్టి వాక్యం ప్రకారం మనం ప్రవర్తించినప్పుడే ఆ యొక్క వాక్యం మనలో ఫలిస్తుంది, అత్యధికంగా ఫలిస్తుందండి. అలా ఫలించినప్పుడే మన యొక్క జీవితం కూడా ఫలించినట్టు. మన క్రైస్తవ జీవితం కూడా బహుమానం పొందుకునేదిగా ఉండాలి అంటే మన వాక్యానుసారంగా తప్పకుండా నడుచుకునే వారిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనకి ఈ యొక్క బైబిల్లో ఎన్నో పాయింట్స్ దేవుడు రాయించాడు. మన ఆత్మీయ పోరాటం, లేదా మనం ఆత్మీయ జీవితం మెరుగుపడాలంటే లేదా ఫలించాలంటే ఏమేమి చేయాలి అన్నది ఆ రూల్స్ ప్రకారం. రూల్స్ అంటే ఈ రకాల రూల్స్ అంటే మనకు కూడా ఇందులో ఉన్నాయండి. ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలుసుకోవాలి. ముందు ఏం చేయమని చెప్పాడు దేవుడు, అది చేయండి. వద్దు అన్న వాటిని విడిచిపెట్టేయండి. ఎందుకంటే అవన్నీ మొత్తం అన్ని మోసుకుంటూ వెళ్తే మన పరుగు కొనసాగదు, ఓపిక పరుగు పెట్టలేము. అలాగే మితముగా ఉండాలి. ఆ లిమిట్స్ శరీరాన్ని నలగొట్టుకోవాలి. యేసుక్రీస్తు ఆయన వైపు చూడండి, ఆయన ఎంతగా శ్రమపడ్డారు ఈ లోకంలో. అందుకే ఈరోజు తండ్రి కుటుంబాశ్వాన కూర్చుని ఉన్నారు ఆయన. అలా మనం కూడా పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే మన ముందు ఉంచబడిన ఆ పరుగు బంధంలో ఓపికతో పరుగు పెట్టండి, గురి చూసి పరుగు పెట్టండి. ఆయన ఇచ్చే ఆ ఉన్నతమైన బహుమానాలు, ఆ యొక్క కిరీటాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పొందుకోవడానికి మరి మన వంతు బాధ్యతగా మనం కూడా మన యొక్క జీవితాలు దేవుడికి సమర్పించి, అలాగే దేవుడి చిత్తానుసారంగా బ్రతికి ఇంకా లోకంలో అన్నీ వదిలిపెట్టేయండి. అసలు మన నిమిషంలో ఉంది మన జీవితం. ఏ రోజు ఎవరు అన్నది చెప్పలేనంత గ్యారెంటీ లేని లైఫ్లో ఉందండి. కాబట్టి అవన్నీ విడిచిపెట్టండి. ఈ క్షణాన నా జీవితం ఒకళ్ళు ముగిసిపోతే, నా ప్రాణం పోతే నేను ఏమైపోతుంది? ఈ ఆత్మ దేవుని యొద్దకు చేరుతుందా? అయ్యో ఇన్ని మాటలు చెప్పారు ఈ బోధకులు. ఇంత సామెతల గ్రంథంలో చదివాం మనం. బోధకులు చెప్పిన మాటలు నేను వినలేదు అని చెప్పేసి భక్తులు చెబుతూ ఉన్నాడు. అవన్నీ ధృవీకరించాను నేను అని చెప్పి అంత బాధ పడే పరిస్థితి తెచ్చుకోకండి. మీకు ఎంతకాలం ఆయుష్ ఉంటే అంతకాలం మనం ఉంటాం ఈ లోకంలో. ఒకవేళ క్షణాల్లో ఉండుండొచ్చేమో, చెప్పలేం కదా. కాబట్టి ఆయన ఎంత తృప్తికరంగా నా పరుగు తొదుముట్టించానని చెప్పేసి పౌలు గారు చెప్పారు. అందుకే ఆయన అంటారు, నా మట్టు పెట్టి బ్రతుకులు ఇస్తే చావైతే లాభం అన్నారు. చచ్చిపోవాలని కోరుకున్నారు. నిజంగానండి, ఈ లోకంలో కరెక్ట్గా బ్రతికే వాళ్ళు ఆ రేస్ని ఫినిష్ చేశారనే సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండాలనిపించదు అసలు. వాళ్ళకి ఎప్పుడెప్పుడు పరలోకం వెళ్ళిపోదామా అనిపించాలి.
కానీ మనమైతే ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఇక్కడున్న ఏంటేంటో అన్నీ గుర్తొస్తూ వెనక మనం మర్చిపోండి అని చెప్పాడు. అందుకే దేవుడు ముందున్న వాటి కోసం పరిగెత్తుంది. అంతే, మన చూపు ఎప్పుడు పైనే ఉండాలి, గురి దగ్గరే ఉండాలి. పైన వాటిని వెతకమన్నాడు, భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టమని చెప్పాడు. ఇలాంటి ఎన్నో మాటలు బైబిల్లో మనకి రాయబడి ఉన్నాయి. కాబట్టి మరి బోధకులు చెప్పినప్పుడు, స్వార్థికులు చెప్తున్నప్పుడు మీరు వాటిని అశ్రద్ధ చేయకండి. జాగ్రత్తగా మీ హృదయంతో పట్టుకోండి, వాటిని వాక్యానుసారంగా జీవించండి, వాక్య ప్రకారం ప్రవర్తించండి. ఇంకా ఎంతో మందిని దేవుని దగ్గర తీసుకురండి. ఇప్పుడు మనల్ని మనం బాగు చేసుకోవడానికి టైం లేదు, ఇంకా మిగతా వాళ్ళని తీసుకుని రావడం అనేది అసలు ఊహించుకోలేనట్టుగా ఉంది అసలు పరిస్థితి. అలా ఉన్నాయి దినాలు, దుర్దినాలు. కాబట్టి మీకు ఇవ్వబడిన ఆయుష్లో మరి చక్కగా వినియోగించుకొని దేవుని మాట ప్రకారం దేవుడు బైబిల్లో ఏమేమి రాయించాడో నేర్చుకోండి. సమయాన్ని వెచ్చించండి. ఆ క్రీడాకారులు ఎలా కష్టపడుతున్నారు, వాళ్ళు ఏదో ఈ లోకంలో క్షయమైన కిరీటం కోసం వాళ్ళంతా కష్టపడుతున్నారు. కానీ మనకైతే అక్షయమైన కిరీటం ఉంది. ఖచ్చితంగా దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు. తర్వాత మనం యుగ యుగాలు మరి దేవునితో సంబంధం కలిగి మనం అక్కడ హ్యాపీగా ఉండాలి అంటే కనుక ఇక్కడ జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని రూల్స్ కొన్ని లిమిట్స్ పెట్టుకొని జాగ్రత్తగా బ్రతకండి. ఇష్టానుసారంగా బ్రతకొద్దు. మనం చూసాము, సంవత్సరం నుంచి మనం అందరినీ చూస్తూ ఉన్నాం. అసలు ఇదందరం మనం సజీవులుగా ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటుంటే దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి అందరం కూడా మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. కాబట్టి ప్రియులారా, మీరు అట్టి రీతిగా మరి బ్రతికి మరి మీ ముందున్న రేస్ని చక్కగా ఫినిష్ చేసి మరి పౌలు గారు చెప్పినట్లుగా నేను కూడా నాకు ఆ రేస్ ఫినిష్ చేశాను, నాకు అదిగో జీవ కిరీటం ఉంది, అదిగో నాకు అతిశయ కిరీటం ఉంది, నాకు మహిమ కిరీటం ఉంది అని అంత ఆ సంతోషంతో బ్రతకండి. అది మాత్రం విడిచిపెట్టవద్దు. మన గురి ఎప్పుడు కూడా గురి అనేది పరిగెట్టండి, అంతే గురి. ఇంకా మీరు సైడ్ ట్రాక్కి వెళ్ళొద్దు. సైడ్ ట్రాక్ వెళ్ళి ఇంకా రూల్స్ ప్రకారం పరిగెట్టకపోతే మనకి ఇవ్వరు కదా, మన ప్రైజ్ ఉండదు. మనకి ఆ రూలు ఫాలో అవుతూ వెళ్ళినప్పుడే మనకు కరెక్ట్గా మనకి ప్రైజ్ ఉంటుంది. కాబట్టి ఆ గురి వైపే చూస్తూ పరుగుపెట్టి ఆ పరలోకాన్ని మీరు అందరూ దక్కించుకోవాలని, ఈ కొద్ది మాటలు దేవుడు మీ యొక్క హృదయాల్లో అత్యధికంగా ఫలింప చేయాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలండి. నాకు సమయాన్ని ఇచ్చిన దైవజనులకు కూడా నా వందనాలు. ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతమైన పరలోక తండ్రి, నాయన నాకు ఇచ్చిన సమయం కొరకు మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను తండ్రి. ఇదిగో నాయన నీ బిడ్డలకి ప్రభావ నీ మాటలు